తీన్మార్ మల్లన్న ఏదో కావడం కోసం కాదు. మేము బీసీలకు వాటాను పంచకాడ, వాటాను తెచ్చేకాడ చేస్తున్నటువంటి పోరాటం ఇది. బీసీకి రేపు ఒక ముదిరాజ్ బిడ్డ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక గౌడ బిడ్డ ముఖ్యమంత్రి కావచ్చు, యాదవ బిడ్డ కావచ్చు, ఓ పద్మశాలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. తీన్మార్ మల్లన్ననే ఎందుకు కావాలి? నేను కేవలం ఈ బీసీ ఉద్యమంలో ఒక కార్యకర్తను మాత్రమే. సో రాసి ఇవ్వగలుగుతారా నేను ముఖ్యమంత్రిని గాను బీసీ రాజ్యాధికారం వస్తేనే? నేను అవసరం వచ్చినప్పుడు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా చేస్తా అని చెప్తున్నా. అర్థమైందా? అవసరం వస్తే, అవకాశం వస్తే ప్రధానమంత్రిని కూడా అవుతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఉత్త కాదు. మీరు ఇవాళ బీసీ ముఖ్యమంత్రి పంచాయతీ కాదు, ఇది బీసీల వాటా పంచాయతీ. వాటా పంచాయతీలో ఈ పరంపరలో, ఈ పోరాటంలో ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి అయి తీరుతారు.